డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు లండన్ ట్రాఫాల్గర్ స్క్వేర్ పండుగ శోభతో నిండిపోతుంది. ఆ స్క్వేర్ మధ్యలో ఒక అద్భుతమైన క్రిస్మస్ ట్రీ కనువిందు చేస్తుంది. నార్వే రాజధాని ఓస్లో లండన్ మధ్య కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక ఒక గొప్ప స్నేహబంధం ఉంది. 1940లో నార్వేపై జర్మనీ దండెత్తింది. దాంతో నాటి నార్వే రాజు హాకాన్ 7 ఫ్యామిలీ కొందరు ప్రభుత్వ పెద్దలతో కలిసి శరణార్థులుగా లండన్ వెళ్లారు. అక్కడే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యుద్ధం ముగిసిన తరువాత నార్వే ప్రజలు తమకు ఆశ్రయం ఇచ్చి తమ స్వాతంత్ర్య పోరాటానికి సహాయం చేసినందుకు బ్రిటన్ పై అపారమైన కృతజ్ఞతను చూపాలనుకున్నారు. ఆ ప్రేమే 1947లో ఓస్లో మున్సిపాలిటీ ఈ వార్షిక క్రిస్మస్ ట్రీ బహుమతిని ప్రకటించడానికి దారితీసింది. ఇది కేవలం అలంకరణ వస్తువు కాదు, ఓస్లో ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తికి లండన్ ప్రజలిచ్చిన అండకు ప్రతీక. ఏటా ఓస్లో అడవుల్లో పెరిగే నార్వేజియన్ స్ప్రూస్ జాతి చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. కొన్నేళ్ల ముందుగానే నాణ్యమైన చెట్లను గుర్తించి వాటికి ప్రత్యేక సంరక్షణ అందిస్తారు. ఈ ఏడాది చెట్టుకు ముద్దుగా ఎవర్ ఓస్లో అని పేరు పెట్టారు. సుమారు 60 ఏళ్ల వయసు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు వేలాది చెట్ల నుండి ఎంపికైంది. నవంబర్ 21న జరిగిన ప్రత్యేక వేడుకలో దీనిని నరికి ఓ ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి రోడ్డు మార్గంలో ఓడరేవుకు తరలించారు. అక్కడి నుండి మొదలైంది అసలు ప్రయాణం. దాదాపు 26 గంటల పాటు సముద్రంలో ప్రయాణించాక ఆ చెట్టు లండన్ కు చేరుకుంది. లండన్ చేరుకున్నాక దాన్ని ట్రక్కులో ట్రాఫాల్గర్ స్క్వేర్ కు తరలించారు. ఈ ప్రయాణమంతా ఆ చెట్టు 2 దేశాల స్నేహ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక రాయబారిలా సాగింది. సోషల్ మీడియాలో ఈ చెట్టును బ్రిటన్ జాతీయ నిధిగా అభివర్ణిస్తారు. ఏటా డిసెంబర్ మొదటి గురువారం జరిగే దీపాలంకరణ వేడుకతో లండన్లో క్రిస్మస్ కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈ చెట్టుకు నార్వేజియన్ సంప్రదాయం ప్రకారం నిలువు వరుసలలో దీపాలను అమరుస్తారు. ఈ కాంతులు స్క్వేర్లోని ప్రజలకు ఆశ, శాంతి సందేశాన్నిస్తాయి. ఈ క్రిస్మస్ ట్రీ జనవరి 5 వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది.